నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ ఒక్కటి అడుగు. రాజేంద్ర ప్రసాద్ గారి పాత సినిమా కదండి, ఈరోజు రిలీజ్ అయిన అల్లరి నరేష్ గారి కొత్త సినిమా గురించి అండ్ ఇప్పుడే అల్లు అర్జున్ థియేటర్లో చూసి వస్తున్నా మూవీ గురించి విశేషాలు అన్నీ మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాజ్ యూజువల్ ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మూవీలో నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, నెగిటివ్ పాయింట్స్ గురించి సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే నేనేమో ఒక మన దగ్గర ఒక మంచి టేస్టీ ఫ్రై పీస్ బిర్యానీ ఉందనుకోండి, దాన్ని ఒక నీట్గా ఒక మంచి అంబియన్స్ ఉన్న రెస్టారెంట్లో మనం హైసీలో కూర్చుంటుంటే వచ్చే ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ తినగలిగే ఆ ఫీలింగ్ వేరు. అలాగే కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఎండలో లైన్లో నిలబడి తింటే అదో ఆ ఎక్స్పీరియన్స్, ఆ టేస్ట్ అది ఇక్కడ ఎండ చిరాకు ఉంటుంది, ఇక్కడ కొంచెం ఆనందం ఆహ్లాదం ఉంటుంది. కాబట్టి సో కానీ ఆ టేస్ట్ ఆఫ్ ఆ బిర్యానీ టేస్ట్ మాత్రం ఇక్కడ అక్కడ కూడా సేమ్. సో ఇక్కడ మంచి బిర్యానీ ఆస్వాదిద్దాం అనుకున్నప్పుడు యాంబియన్సే కావాలి అనుకున్న వాళ్ళకి నచ్చకపోవచ్చు, అండ్ లేదు ఇలాగైనా నాకు ఎలాగైనా ఈ బిర్యానీ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళకి నచ్చవచ్చు. ఇక్కడ నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ మూవీలో పరంగా కంటెంట్ మంచి మంచి పాయింట్ తీసుకున్నారు, దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ దాన్ని క్లైమాక్స్లో కూడా దాన్ని బాగానే వాడుకుని ఆ మెసేజ్ని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని నాకైతే అనిపించింది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇన్ఎక్స్పీరియన్స్ డైరెక్షన్ వల్ల కొంచెం క్లమ్జీగా అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ లేకపోతే ఆ ఎడిటింగ్ కానీ అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్లు కానీ అంత సెట్ కాలేదు అనిపించింది. బట్ ఓకే, అవి అవి కొన్ని జరుగుతుంటాయి. బిగినర్స్ మిస్టేక్ కింద మనం పక్కన పెట్టేస్తే, ఇక్కడ అండ్ పాటలు ఒకటి, ఆ పాటలు కూడా మనకు అంతగా వావ్ సూపర్ అన్నట్టు కనెక్ట్ అయితే నాకైతే కనెక్ట్ కాలేదు. మరి మేబీ అందరికీ కూడా అదే ఫీలింగ్ అనుకుంటున్నాను. అంతగా గొప్పగా లేవు సాంగ్స్ కొంచెం బెటర్గా చేసి ఈ చిన్న మిస్టేక్స్ చూసుకుంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేది మూవీ. బట్ ఇప్పటికి కూడా మూవీ అయితే తీసి పడేయక్కర్లేదు. చెప్తాను కదా, ప్రతి పెళ్ళి కానీ ఒక 35 ఏళ్ళ కుర్రవాడు ఇప్పుడు ఎలా సమాజంలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టు కొట్టే తెచ్చే అన్నట్టే చూపించారు. ఎక్స్ట్రా ప్రతి దానికి మనం రిలేట్ అవ్వేలాగే ఉంటుంది. అండ్ సందర్భోచిత హాస్యం కానీ, సందర్భోచిత సంభాషణలు కానీ, ఆ సందర్భోచితంగా ఫ్యామిలీ కుటుంబాల్లో నడిచే అనుబంధాలు కానీ, లేదా హీరోయిన్ల మధ్య నడిపించిన ప్రేమ కథ కానీ, లేదా ఒకళ్ళ క్యారెక్టర్లు మన చుట్టుపక్కల ఉన్న ఏమంటారు నైబర్స్ యొక్క డైలాగులు పంచులు కానీ, లేకపోతే పెళ్లి కానప్పుడు ఒక యువకుడు ఫేస్ చేసే ఇబ్బందులు కానీ అన్నీ పర్ఫెక్ట్గానే చూపించారు. అండ్ దాని తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, దానికి అమ్మాయి కొన్నిసార్లు పెళ్ళి కావట్లేదని కంగారులో కొన్ని మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యి వాళ్ళ చేతిలో మోసపోయి వాళ్ళని ఎలా ఎదిరించి ఫైనల్గా తనకు కావాల్సిన అమ్మాయిని ఎలా చేర్చుకున్నాడు అనేది కథని బాగానే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అంత గొప్ప లేదు. కానీ ఆ తర్వాత నుంచి సీన్ బై సీన్ వెళ్ళే కొద్ది ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొన్ని అన్న సందర్భంగా సీన్లు అయినా కానీ అక్కడ కొంచెం నవ్వుకు పుట్టిస్తారు మనకి. బట్ ఫైనల్గా ఆ మూవీ అయితే మంచి కన్క్లూజన్తోనే ఎండ్ చేశారు అని నాకైతే అనిపించింది. ఇది సమాజానికి ఒక మెసేజ్. అంటే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళని వ్యాపారంగా చూసే వాళ్ళకి, అండ్ ఎందుకంటే ఇంతకుముందు అయితే చుట్టుపక్కలే మనకి మన దగ్గర సంబంధాలు మనకు తెలిసిన వాళ్ళకి మనం అమ్మాయిని ఇద్దాం సుఖపడుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడే అమ్మాయిలకే కోరికలు ఎక్కువైపోయాయి. అండ్ దూరపు గుండలు నులుపు అన్నట్టుగా కొన్నిసార్లు మనం బోర్లా పడుతూ ఉంటాం. అలాంటి వాటిని బేస్ చేసుకుని ఈ సినిమాలో చాలా మంచి పాయింట్ అని చాలా నీట్గా చెప్పారు. ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద కాదు, మనమే సొంతంగా వెళ్ళి చూసుకోవాలన్న ఒక థీమ్ ఆఫ్ కైండ్ ఆఫ్ మెసేజ్ని కూడా ఇస్తారు. సో ఓవరాల్గా అల్లరి నరేష్ గారి పెర్ఫార్మెన్స్ దగ్గర నుంచి మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్, డైలాగులు అన్నీ కూడా బాగున్నాయి. అద్భుతంగా అన్న పదాలు నేను వాడను కానీ బాగున్నాయి. అల్లరి నరేష్ గారు దీనికన్నా బెటర్ చేయగలరు. బట్ దీంట్లో ఆయన పాత్ర మేరకు ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ 100% ఇచ్చారు. అండ్ అక్కడ వెన్నెల కిషోర్ కానీ, శకలక శంకర్ కామెడీ కానీ, వైవా హర్ష కామెడీ కానీ, లేకపోతే ఒక 2-3 సీన్లో ఉన్న ప్రదీప్ కానీ, లేకపోతే ఆయన తమ్ముడిగా చేసిన రవి కానీ, వీళ్ళ మదర్ క్యారెక్టర్ మొత్తం ఏ క్యారెక్టర్ ఎక్కడ ఎలా ఉండాలో ఎంత ఉండాలో అంతవరకు పర్ఫెక్ట్గానే అనుకున్నారు. పర్ఫెక్ట్గానే ఎగ్జిక్యూషన్ కూడా చేశారు. అక్కడక్కడ కొంచెం ఆ క్లమ్జీనెస్ని కూడా కొంచెం కవర్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఆ వైజాగ్ మధ్యతరగతి వాళ్ళని చాలా న్యాచురల్గానే కొన్ని సీన్లు కూడా చాలా న్యాచురల్గానే చూపించారు. సో ఓవరాల్గా
ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ మూవీకి నేనైతే 3.25 రేటింగ్ ఇస్తున్న. హ్యాపీగా అందరం వెళ్ళి ఫ్యామిలీతో కూర్చుని చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎలా తయారయ్యారంటే కోడిగుడ్డు మీద ఎక్కలు పీకడం లాగే తయారంటే సివి ఫ్యాంక్ చెప్పాలంటే టిల్లు స్క్వేర్ మూవీకి వెళ్ళినప్పుడు నాకు కంటెంట్ అంత నచ్చలేదు, కానీ ఆ హీరో క్యారెక్టరైజేషన్ వల్ల నాకు ఫ్యామిలీ స్టార్ బాగానే అనిపించింది. అండ్ నేను ఇక్కడ ఓటీటీలో చూస్తున్నప్పుడు ఫ్యామిలీతో చూస్తున్నాం, హ్యాపీగా చూడొచ్చు. టిల్లు స్క్వేర్ నేను ఫ్యామిలీతో చూడలేకపోయాను. బట్ అది 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ఎంతో కానీ లాస్లో ఉన్నట్టుంది ఒక ఫ్యామిలీ స్టార్ నేను మధ్య స్టాట్స్కి. బట్ ఈ మూవీ అయితే ప్రాపర్గా అందరూ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడదగ్గ మూవీ. అండ్ ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా అవసరం. ఇలాంటి మూవీస్ సమాజానికి కూడా చాలా అవసరం. మరీ పెద్ద పెద్ద మెసేజ్లు ఒక చిన్న మెసేజ్ని సింపుల్గా మనకు అర్థమయ్యేది చెప్పినా చాలు అనేది నా ఒపీనియన్. సో దయచేసి మీరందరూ మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడండి, నిజంగానే ఎంజాయ్ చేస్తారు. అండ్ రాబోతున్న ఏదో మూవీ వస్తుంది కదా, సుశాంత్ హీరో, సుశాంత్ కాదు సుశీర్ హీరోది, మా పేరు మర్చిపోయాను. అండ్ తమన్నా రాశికన్నా కూడా 2 మూవీస్ రిలీజ్ అయ్యి వాటికి కూడా అప్డేట్ ఇస్తాను. సో ప్లీజ్ దయచేసి నా అనాలిసిస్ కానీ నా మాట్లాడే విధానం కానీ మీకు నచ్చుతున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబర్స్కి చాలా తక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ కొంచెం అప్డేట్ కావాలి అండ్ నాకు కూడా కొంచెం బూస్టప్ కావాలి కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సుధీష్ రెడ్డి సైనింగ్ ఆఫ్.